హాయ్ వాజ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే టీటీడీ మీద మొన్న జరిగిన లడ్డూ కల్తీ ఏదైతే టాపిక్ మాట్లాడుతున్నారో అది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పెద్ద దుమారం అయితే రేపుతుంది. అయితే లడ్డూ కల్తీ మీద మొన్న సుప్రీంకోర్టులో కొత్త సిట్ కమిటీ, అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ తరపు నుంచి సిబిఐ డిపార్ట్మెంట్ తరపు నుంచి ఒక సిట్ కమిటీ వేయాలని చెప్పి సుప్రీంకోర్టు అయితే డిసైడ్ చేయడం అయితే జరిగింది. అయితే ఇక్కడ వరకు బాగానే ఉంది. అయితే అది అయిపోయింది కదా. ఈ తిరుమల తిరుపతి మీద ఏదైతే ఇప్పుడు వచ్చిన అవాస్తవాలు, కొన్ని ఇంకా అవాస్తవాలు అనలేము, అలా అని చెప్పి నిజాలు అనలేము, ప్రస్తుతానికి అయితే మాత్రం అటు ఇటు కాకుండా మధ్యలో నిలబడిపోయింది. పూర్తి ఆధారాలు ఈ సిబిఐ ఎంక్వైరీలో పూర్తిగా తేలిన తర్వాత అప్పుడు మనం అయితే చెప్పుకోవచ్చు. అయితే ఆ లడ్డూ కల్తీ ఇంకా అవ్వలేదు, ఏంట్రా బాబు అనుకునే టైంలోపే ఇప్పుడు మళ్ళీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు మళ్ళీ కొత్త ప్రచారాలు మొదలుపెట్టారు. యాక్చువల్లీ అంటే గతంలో లడ్డూ కల్తీ మీద వ్యవహారం ముందు మాట్లాడింది చంద్రబాబు నాయుడు గారు, కానీ ఏంటంటే ఇంకా అందులో పూర్తి ఆధారాలు అనేది దొరకలేదు. కానీ ఇక్కడ చూసుకుంటే ఇంకా ప్రజల్లో విశ్వాసం చంపేయాలి, ఇంకా ప్రజల్ని ఏమార్చాలి, తప్పుదోవ పట్టించాలని చెప్పి వైఎస్ఆర్సీపీ అయితే లడ్డూ కల్తీ జరిగింది కదా, అది ఇంకా మరవక ముందే అప్పుడే టీటీడీలో ఏదైతే అన్నప్రసాదంలో ఉచిత ప్రసాదాలు ఇస్తారు కదా, ఉచిత ప్రసాదాల్లో జిర్రి పడింది, జిర్రి చచ్చిపోయిన ప్రసాదాన్ని అయితే టీటీడీలో ప్రజలకు పెట్టేస్తున్నారు అనేటట్టు అయితే కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. యాక్చువల్లీ ఇక్కడ ఓపెన్గా మాట్లాడుకుంటే క్లియర్గా ఆ వీడియో కూడా నేను ఇంటర్నెట్లో చూడడం జరిగింది. జెర్రి పడింది అనేది వాస్తవం, ఎప్పుడు జెర్రి పడింది అనేది వాస్తవం, అది ప్రచారం కూడా వాస్తవం, కానీ అది జరిగింది ఇప్పుడు కాదు. అది ఎప్పుడు పాత రోజులు అంటే గత ప్రభుత్వంలో జరిగినప్పుడు, అంటే గత ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాదు, ఓపెన్గా మాట్లాడుకుంటే గత ప్రభుత్వం ఎప్పుడు కూటమి ప్రభుత్వం అప్పుడు 2014 నుంచి 19 వరకు వ్యవహరిస్తున్న టైంలో ఉచిత ప్రసాదాలను పెట్టేవారు. కానీ 2019 నుంచి 24 వచ్చేటికి అసలు ఉచిత ప్రసాదాలు కాదు కదా, మొత్తం అన్నీ కూడా తీసి పారేశారు. ఎందుకంటే అది వాస్తవం కాదు, మనం ఓపెన్గా ఒప్పుకోవాలి విషయం. అయితే ఇక్కడ జెర్రి పడింది అనేది వాస్తవం, ఎప్పుడు జరిగింది, అది ఎప్పుడో పూర్వం జరిగింది. అయితే జెర్రి పడింది అనేది వాస్తవం, కానీ ఏంటంటే ఆ వీడియోస్ని ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రత్యేకించి ఎక్కడెక్కడైతే ఆ ఒరిజినల్ వీడియోస్ అన్నీ కూడా ఏరుకొచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీ, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ప్రత్యేకించి కూటమి ప్రభుత్వం మీద ప్రజలకు ఇంకా విశ్వాసం తగ్గించాలి, ప్రజల్ని ఏమార్చాలనే ఉద్దేశంతో ప్రసాదాల మీద ఇప్పుడు జరిగింది అనేటట్టు, అంటే ఆ జెర్రి ఎప్పుడో పడిన సందర్భం, గత 8 ఏళ్ల కిందటో 7 ఏళ్ల కిందటో జరిగిన విషయాన్ని ఇప్పుడు తీసుకొచ్చి ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు. అప్పుడు ఏదో పొరపాటున మరి ఎలా జరిగింది ఏంటి అనేది విషయం పక్కన పెడితే జరిగింది అనేది వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది. అక్కడ వరకు వాస్తవం ఒప్పుకుందాం. కానీ ఏంటంటే ఎప్పుడో పాత వీడియోల్ని బయటకు తీసుకొచ్చి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అయితే భక్తుల్ని ఇంకా వాళ్ళకున్న ఏదైతే నమ్మకం ఉంటుందో దాన్ని చంపేయాలనే విధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పాత వీడియోలు తీసుకొచ్చి ఇప్పుడు జరిగిందనేటట్టు అయితే సోషల్ మీడియా అంతా కూడా, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అంతా కూడా కార్యకర్తలు అందరూ కూడా ప్రచారం చేస్తున్నారు, మనం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే క్లియర్గా తెలిసిపోతుంది గతంలో జరిగిందని చెప్పి. నేను ఆల్రెడీ సోషల్ మీడియాలో 2-3 రకాల వీడియోలు చూశాను, ఒరిజినల్ వీడియోలు చూశాను, ఇటు వీళ్ళవి వాళ్ళవి చూశాను. అయితే క్లియర్గా చూస్తే అది అప్పుడు ప్రభుత్వం, అప్పుడు టీడీపీ ప్రభుత్వంలో జరిగింది. కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏంటంటే ఇప్పుడు జరిగింది, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో రీసెంట్గా జరిగింది అనేటట్టు ప్రజలకు ఉన్న నమ్మకాన్ని చంపేయాలనేటట్టు ఒక తప్పుడు వార్తలు అయితే చేస్తున్నాయి. కానీ ఇది 100% ప్రభుత్వం అంటే ప్రభుత్వం మీద విష ప్రచారం అనేది 100% తప్పు అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఓపెన్గా చెప్పుకోవాలంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనేది ఎలా ఉందనంటే రాజకీయం చేయడానికి ఇది ఒక యాక్చువల్లీ లడ్డూ కల్తీ జరిగింది అనేది ఇంకా ప్రూవ్ అవ్వలేదు, అక్కడ వరకు వాస్తవం ఒప్పుకుందాం. కానీ ఏంటంటే దాని మీద సిట్ అధికారులు వేశారు. కానీ ఇదే సరైన సమయం, ఇలాంటి సమయంలోనే ఇంకా ప్రజలకి, భక్తులకి, ఈ హిందుత్వవాదులకి, సనాతన ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ యొక్క నమ్మకాన్ని చంపేయాలని చెప్పి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అయితే ఇప్పుడు ప్రసాదాల్లో జెర్రి పడింది, ఆ ప్రసాదాన్ని ప్రజలకి అంటే భక్తులకు పనిచేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఎంత దారుణంగా వ్యవహరిస్తుంది, ప్రతి విషయంలో కూడా కల్తీ, మొన్న కూడా లడ్డూలో కల్తీ వాళ్ళు చేసి మామే తోసారు, లడ్డూలో కల్తీయే జరగలేదు అనేటట్టు ఏవేవో ప్రచారాలు చేసుకుంటున్నారు. కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎంత దారుణంగా వ్యవహరిస్తుందని చెప్పి ఎవరు అనుకోవట్లేదు. ఎందుకంటే అసలు సోషల్ మీడియాని అడ్డం పెట్టుకుని ఇంత దారుణమైన ప్రచారాలు, ఇంత దారుణంగా వ్యవహరిస్తుందని అనుకోకూడదు. ఖచ్చితంగా లడ్డూ కల్తీ ఏదైతే సిబిఐ ఎంక్వైరీ చేసిందో సిబిఐ ఎంక్వైరీలో ఖచ్చితంగా నిజాలు బయటికి రావాలి. ఖచ్చితంగా లడ్డూ కల్తీ జరిగింది గత ప్రభుత్వాలు అనేది నిరూపణ అయితే వైఎస్ఆర్సీపీ పార్టీయే కానీ, వైఎస్ఆర్సీపీ నాయకులే కానీ, మెయిన్గా జగన్మోహన్ రెడ్డి కానీ, ఇద్దరు ఎవరైతే టీటీడీ చైర్మన్ల కింద పనిచేసిన వైవి సుబ్బారెడ్డి, భూమా కరుణాకర్ రెడ్డి, వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా జీవితంలో
చేయలేని తప్పు, దానికి ప్రాయశ్చితం ఏదైనా ఉందంటే, అంతటి దరిద్రం ఏదైనా ఉందంటే అది ఇదేనని చెప్పుకోవాలి. ఇంక వీళ్ళకి చావు తప్పితే మీరు దిక్కు లేదనేటట్టు కూడా భక్తులు కానీ ప్రజలందరూ కూడా వ్యవహరిస్తారు. ఖచ్చితంగా రాజకీయాల్లో వాళ్ళకి మనుగడ లేకుండా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా జైలుకు వెళ్ళే విధంగా అయితే మాత్రం సుప్రీంకోర్టు నిర్ణయం ఇస్తుంది. ఖచ్చితంగా వాళ్ళు దొరికే అవకాశం కూడా కనబడుతుంది. ఇంకా చాలా వివరాలు అయితే బయటకు వస్తున్నాయి, కానీ అవి సందర్భం కాదు కాబట్టి, అవి వీడియోకి సంబంధం లేదు కాబట్టి మనం అయితే మాట్లాడతలేదు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వీళ్ళకి శిక్ష పడే విధంగా ఖచ్చితంగా ట్రాన్స్పరెంట్గా నీతి నిజాయితీతో సిబిఐ అధికారులతో విచారణ చేయించి లడ్డూ కల్తీలో దోషులను శిక్షించాలని చెప్పి ఖచ్చితంగా కోరుకున్నాను. ఎందుకంటే ఎప్పుడో జరిగిన వీడియో తీసుకొచ్చి ఇప్పుడు ప్రచారం చేస్తున్నారంటే వీళ్ళు ఎంత మూర్ఖులో, ఎంత నీచ రాజకీయాలు చేస్తున్నారని మనం అయితే అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా కూటమి ప్రభుత్వం వ్యవహరించాలని చెప్పి కోరుకుంటున్నాం.